హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను యూఎస్ఏలో మా అపార్ట్మెంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ వీడియో చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే దీంట్లో మార్నింగ్ 9 o'clockకి ఓపెన్ చేస్తారండి. మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు ఓపెన్లోనే ఉంటుంది. మార్నింగ్ 9 to 10 అయితే ఫుల్గా ఉంటారు. కానీ మేము ఇప్పుడు వచ్చిన టైం 12 o'clock అనమాట. నేను జస్ట్ ఈ వీడియో తీయడానికి వచ్చాను, కానీ మా పిల్లలు ఏంటంటే మేము కూడా చేస్తామని చెప్పి లోపలికి వచ్చేసారు. ముందు మీరు చుట్టూ స్విమ్మింగ్ పూల్ చుట్టూ చూపిస్తాను. ఇది యాక్చువల్గా అపార్ట్మెంట్ మధ్యలో ఉందండి. స్విమ్మింగ్ పూల్ చుట్టూరు అపార్ట్మెంట్ మీకు కనపడుతుంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే అసలు ఇంకా ఖాళీయే ఉండదు. ఈవినింగ్ కూడా ఒకసారి ఎలా ఉంటుందో నేను ఈసారి వీడియో పెడతాను. ఈవినింగ్ అరౌండ్ 4 o'clockకి అలా వచ్చేస్తారు, చాలామంది వస్తారు. అప్పుడైతే అసలు ఇంకా ఖాళీయే ఉండదన్నమాట. పిల్లలు అయితే అసలు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే, ఎందుకంటే చాలామంది పిల్లలు ఉంటారు స్విమ్మింగ్ చేయడానికి ఇక్కడ. ఇది సాటర్డే సండేస్ ఏదైనా పార్టీస్ చేసుకుంటే ఇక్కడ కుక్ చేసుకోవచ్చు అండి. దానికోసం ఇలా ఒక 4 స్టవ్లు పెట్టారు వీళ్ళు. ఇదన్నమాట చుట్టూరు స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఇలా ఉంటుందండి బిల్డింగ్. బయట కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి. సరే, తర్వాత ఇది గేట్ అన్నమాట. 4 sides 4 gates ఇచ్చుంటారు. ఇది ఒక ఎంట్రన్స్ గేట్ ఇస్తారు. అదోండి నేను ఇందాక వచ్చింది ఒక గేటు, అదో ఇక్కడ ఒక గేటు, ఈ చివర ఒక గేట్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి మా పిల్లలు స్విమ్ చేస్తున్నారు ఇక్కడ. యాక్చువల్గా ఎవరు లేరు కదా, అందుకని బోర్గా చేస్తున్నారు ఇద్దరు. ఈవినింగ్ టైంలో అయితే అసలు వీళ్ళు అసలు ఎట్లా చేస్తారంటే ఇంకా సుమారు ఒక 20-15 చిల్డ్రన్స్ వచ్చేస్తారండి అట్ ఏ టైం. వీళ్ళు అప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు.